హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హాలీవుడ్ మూవీ అయిన మై స్పై ది ఇంటర్నల్ సిటీ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ డైరెక్ట్గా ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కామెడీ అండ్ యాక్షన్. కామెడీ పరంగా కొన్ని సీన్స్ నచ్చుతాయి, కానీ యాక్షన్ పరంగా ఎంజాయ్ చేసిన సీన్స్ ఒక్కటి కూడా లేదు భయ్య. బిలో అయితే యావరేజ్ అయితే అనిపించింది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే కనుక బటిస్టా గారు అయితే నటించారు. ఏదో ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాను, కానీ ఈ సినిమా చూస్తుంటే మాత్రం పిచ్చి బోర్ అయితే కొట్టింది. అంతేకాకుండా ఏమైనా యాక్షన్ సీన్స్ ఉంటాయి, లేకపోతే థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా అంటే అంత పెద్ద బాడీ ఉన్న బటిస్టా ఉన్నాడు కాబట్టి ఆ ఫైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయని ఎక్స్పెక్ట్ అయితే చేశాను, కానీ ఒక్క ఫైట్ కూడా హైలైట్ అయితే లేదు. జస్ట్ ఈ సినిమాలో రెండు ఫైట్స్ ఉన్నాయి. అవైనా కూడా అంతగా ఎంజాయ్ చేయాల్సిన ఫైట్ కూడా కాదు. అంతేకాకుండా ఒక యాక్షన్ సీన్స్ కానివ్వండి, ఒక అడ్వెంచర్ సీన్స్ కానివ్వండి, లేకపోతే మన బటిస్టా అంటే బాడీకి తగ్గట్టు ఏదైనా ఒక హైలైట్ సీన్ ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు భయ్య. బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, విలన్ అయిన క్రిస్టియన్ న్యూక్లియర్ బాంబుని దొంగతనం చేసి క్రిటికల్ సిటీలో బాంబు పేల్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ హీరో అయిన బటిస్టా అలియాస్ జేజే సిఐఏలో ఏజెంట్గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. మరి బటిస్టా ఆ న్యూక్లియర్ బాంబుని పేలకుండా ఎలా ఆపాడు అనేదే ఈ సినిమా స్టోరీ. సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యేదాకా ఎక్కడైనా హైలైట్ సీన్స్ ఉంటాయి అని అయితే వెయిట్ అయితే చేశాను భయ్య. కానీ సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యేదాకా చాలా వరకు ల్యాగ్ అయితే అనిపించింది. యాక్చువల్లీ ఈ సినిమా బటిస్టా చేయాల్సిన సినిమా అయితే కాదు భయ్య, ఏదో ఒక చిన్న హీరో చేయాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో హీరోగా బటిస్టా నటించాడు కాబట్టి చూస్తున్న చాలామంది ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ సినిమా అయితే చూస్తారు, కానీ వాళ్ళు మాత్రం సాటిస్ఫై అయితే అవరని చెప్పుకోవచ్చు. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమా రెండు ఫైట్స్ భయ్య. సినిమా స్టార్ట్ అయినాక ఒక ఫ్లైట్లో ఒక ఫైట్ ఉంటుంది. అది నేను ఫైట్ అయితే అనుకున్నాను, కానీ దాని తర్వాత అబ్బా ఎందుకురా ఇది పెట్టారని బోర్ అయితే ఫీల్ అయ్యాను భయ్య. అలాగే క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. కనీసం అదైనా హైలైట్ ఉంటుందంటే అది కూడా కామెడీ అయితే అనిపించింది. చాలా వరకు ఫైట్ చేయకుండా తప్పించుకోవడం, అంతేకాకుండా వేరే వారి చేతిలో దెబ్బలు తినడం, ఇది మాత్రం అంతగా నచ్చలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే స్టోరీ చూసుకుంటే కొద్దిగా యూనిక్ అని చెప్పుకోవచ్చు. మాటలతోటే అంటే చాలా వరకు కన్వర్షన్ తోటే సినిమా అంతా లాగించారని చెప్పుకోవచ్చు. అది మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపించింది. కాకపోతే ఈ సినిమా చూసుకుంటే 1 hour 40 minutes యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఓకే, వన్ టైం అయితే చూడొచ్చు. అదైనా బటిస్టా గారి కోసం అయితే చూసే మూవీ అని చెప్పుకోవచ్చు భయ్య. ఈ సినిమాలో కామెడీ ఏమైనా ఉందంటే అది కూడా అంతగైతే లేదు. కాకపోతే ఒక పిట్టలు అంటే బర్డ్స్ ఒక కామెడీ అయితే ఉంటుంది. ఆ కామెడీ కొద్ది వరకు ఎంజాయ్ అయితే చేస్తారు, మిగతాది ఎక్కడైతే మీకు నచ్చదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే ఫైట్స్ అంటే క్లైమాక్స్ వచ్చే ఫైట్స్ అయినా కానీ, లేకపోతే న్యూక్లియర్ బాంబ్ పేల్చే ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యింది. మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే దగ్గర 3-4 మెంబర్స్ అయితే ఉన్నారు, కానీ వారి దగ్గర నుంచి కూడా ఏ హైలైట్ సీన్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే అలా యావరేజ్గా అయితే వెళ్తూ ఉంటుంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు భయ్య, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ క్లైమాక్స్లో వచ్చి ఒక కిస్ సీన్ ఉంటుంది, అది స్కిప్ చేస్తే ఫ్యామిలీతో హ్యాపీగా అయితే చూసేయచ్చు. మరి ఈ సినిమాలో స్పెషల్గా ఏముంది భయ్య అంటే నాకు ఏదైతే నచ్చలేదు భయ్య, బిలో అంటే బిలో యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా హాలీవుడ్ మూవీ అయిన మై స్పై ది ఇంటర్నల్ సిటీ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.